మరి ప్రభుత్వం దగ్గర ఉన్న నివేదికలు ఏంటి? సో ఇలాంటి అంశాలను కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీజేపీ సీనియర్ నాయకులు పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దూదిమెట్ల బాలాజీ గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు కూడా లైవ్లో ఉన్నారు. ఏం చెప్తారంటే కిషోర్ గారు, నేను ఇంతకుముందు అన్నట్లు అసలు విషయం పక్కకు పోయింది. ఇప్పుడు విగ్రహాలలో అసలు ఎవరికి కావాలి విగ్రహాలు ఇవి? మీరు విగ్రహాలు ఎక్కడ పెడితే ఏంటి, సెక్రటరియట్లో పెడితే ఏంటి, మరొక దగ్గర పెడితే అది కాదు కావాల్సింది. రాష్ట్రంలో ప్రజలకు రైతులకు రుణమాఫీ కాలేదంటున్నారు. నిజంగా రుణమాఫీ మొత్తం చేశామని చెప్పేసి కాంగ్రెస్ చెప్తుంది. ఆ స్థాయిలో రుణమాఫీ చేశారంటారా? 100% రుణమాఫీ చేశాము, ఏదో అక్కడ అడపదడప చేయలేదు. చేయకపోవడం ఏంటంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల కాలేకపోయింది, అవి కూడా పూర్తయితాయని చెప్పేసి చెప్తున్నారు. మరి ఆ స్థాయిలో రుణమాఫీ అయితే నేను ఇంతకుముందు అన్నట్లు నాకే దాదాపు చాలా కాల్స్ వచ్చాయి కొన్ని. సార్ మాది ఇట్లా రుణమాఫీ కాలేదు సార్, నాకు 50,000 కాలేదు సార్, ఒకరికి 1 లక్ష. ఏంది అంటే రుణమాఫీ అయ్యింది అనుకోవాలా? నిజంగా టెక్నికల్ ఇష్యూవా? ఏ రకంగా చూడాలి? ఇప్పుడు బీఆర్ఎస్ మీరు చెప్తున్నట్లు కూడా ఎక్కడ కూడా కనీసం 70% రుణమాఫీ కాలేదని మీరు అంటున్నారు. నిజంగానే కాలేదంటారా? ముందుగా రాజేష్ గారు మీకు, అట్లాగే బండారు రామ్మోహన్ గారికి, చరణ్ కౌశిక్ గారికి, దూడిమెట్ల బాలరాజు యాదవ్ గారికి, మన 6 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి, శుభోదయం. ఇప్పుడు మీరు అన్నారు రుణమాఫీ అయింది అని చెప్పి, కానీ కాంగ్రెస్ మంత్రులే చెప్తున్నారు కదా. వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారే చెప్పారు ఇంకా ఉంది, ఇచ్చేది ఉంది అని చెప్పేసి. ఎందుకంటే ఇది 18,000 కోట్లకే చేశారండి. అసలైతే బ్యాంకర్స్ కమిటీలో 49,000 కోట్లని బ్యాంకు వాళ్ళు చెప్తే, దాని తర్వాత గవర్నమెంట్ అది 31,000 కోట్లు అని నిర్ధారించి, అందులో మళ్ళీ తగ్గించి 27,000 కోట్లు ఏమో బడ్జెట్లో కేటాయింపులు చేసి ఈరోజు 18,000 కోట్లు మాత్రమే పంపించామంటున్నారు. అవి కూడా అందరికి చేరలేదని చెప్పి మన బట్టి గారు కూడా వీడియోలో చెప్తున్నట్టున్నారు. ఇంకా మొత్తం పూర్తిగా ప్రజల వరకు అంటే అకౌంట్లలోకి వెళ్ళినట్టుగా లేవు, టెక్నికల్ కారణాల వల్ల కానీ ఇంకేదైనా కానీ. సో ఇప్పుడు 18,000 కోట్లే అయ్యాయి ఏంటి అని అంటే, లేదు ఇంకో విడత ఉంటుంది, మొత్తము 2 లక్షల పైన ఉన్న వారు ఏమో ఎక్కువగా ఉన్నాయి, వెరిఫై చేపిస్తాము అని చెప్పి. సో మరి ఏమంటున్నారు అంటే, వెరిఫై చేసి 2 లక్షలకు పైన ఉండే వాళ్ళని చేస్తామంటారు. అసలు ఇది కాలేదు కదా ముందు. ఎవరికి ఏమైనా కాకపోయినా అండి, ముందైతే 18,000 కోట్లు, వాళ్ళ అంచనాల ప్రకారం 31,000 కోట్లు, బడ్జెట్ లో పెట్టింది 27,000 కోట్లు. 27,000 కోట్లకు తీసుకుంటే ఇంకా 9,000 కోట్లు ఉన్నాయి. 31,000 కోట్లకు తీసుకుంటే ఇంకా 13,000 కోట్లు వేయాల్సింది ఉంది. ఆగస్టు 15 కల్లా ఒకే విడతలో, సరే ఇవన్నీ 3 దఫాలుగా అయినా కానీ ఒకే విడత అనుకుందాం మనం, ఒకేసారి అంటే 6 నెలలు అట్లా గ్యాప్ తీసుకోకుండా 10 రోజులకు ఒకసారి అది అంతా ఒకటే విడత అనుకోవచ్చు. సరే ఒకే విడతలో ఆగస్టు 15 కల్లా అందరి రుణమాఫీ చేస్తాము, అందరి రైతులకి రుణమాఫీ చేస్తామని చెప్పి మరి మన డిసెంబర్ 9 నుంచి పొడిగించడానికి ఆగస్టు వరకు పొడిగించినప్పుడు అందరి దేవుళ్ళ పైన దేవతల పైన ఒట్టేసి మరి రేవంత్ గారు చెప్పారు. మరి ఇప్పుడు వారి మంత్రి గారే చెప్తున్నారు ఇంకొక దఫా ఉంటది అని చెప్పి. ఎందుకంటే ఎవరికి ఎక్కువ మందికి రాలేదు. చూడండి, 31,000 కోట్లు తీసుకున్నా అందులో 18,000 కోట్లు అంటే కేవలం 58% అండి. అంటే రైతులు కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఏంది ఒకసారి అయ్యింది అంటున్నారు, ఇక్కడ 18,000 కోట్లు అయిన ఎవరు అంటున్నారు, లెక్కల ప్రకారం చుట్టూ నేను ఇంతకుముందు అన్నట్లు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు ప్రతిరోజు రైతులు. అక్కడ వాళ్ళని పట్టించుకునే నాదుడు లేడు అక్కడ. ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారమే, వారి లెక్కల ప్రకారమే 42% డబ్బులు ఏవైతే ఉన్నాయో, అంటే మొత్తము ఇప్పుడు 100 రూపాయల రుణమాఫీ చేసేది ఉంటే అందులో కేవలం 58 అయింది. 42 రూపాయల విలువ గల రుణాలు మాఫీ కాలేదు అఫీషియల్ గానే చెప్తున్నారు ప్రభుత్వం వారు. అంటే ఇక ఒక దఫాలో అయ్యేది అనేది ఇక లేదు. ఇప్పుడు అది ఎన్ని నెలలు పడుతుంది. సీఎం ఏమో చేసామని చెప్పారు, మీరు చూసిన రోజుల్లో మేము చేసాము 31,000 కోట్ల రుణమాఫీ చేసామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మళ్ళీ లెక్కలు ఇచ్చారు కదా, వాళ్ళే లెక్కలు ఇస్తారు. నేను చెప్పొచ్చండి, ఇప్పుడు 2 రూపాయల నోట్లు ఒక 5 ఇచ్చి మీకు 300 ఇచ్చాను అని అంటే ఎట్లా ఉంటుందో అంత హాస్యాస్పదంగా ఉంటది. మీరే లెక్కలు చెప్పారు, 6,000 కోట్లు దాదాపు రౌండ్ ఫిగర్ చెప్తున్నాను, 18,000 కోట్లు అయింది. 6,000 ఇంటూ 3 వేసుకుంటే 18,000 కాక అది 31,000 కోట్లు ఎట్లా అవుద్ది? అవును, లెక్కలు చెప్పేది మీరే, దాని కూడికలు మాకు రావాపోని అదన్నా చెప్పండి. సో అదొకటైతే ఇప్పుడు టెక్నికల్ గ్లిచెస్ అంటున్నారండి. ఇప్పుడు
వీరికి తెలిసింది ఇప్పుడు ఏ బ్యాంకు నుండి వెళ్ళినా కానీ క్రాప్ లోన్లు ఎన్ని ఉన్నాయి అంటే వాళ్ళు ఇచ్చిన లెక్కలే కదా, 49,000 కోట్లు ఎంతో ఇచ్చారు. దాన్ని మీరు ఏ లెక్కలు చేసి ఏం చేసి 31,000 కోట్లకు తీసుకొచ్చారు. కానీ నేను టెక్నాలజీ ఐటీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాడినండి. మీరు ఒక లెక్క తీసుకుంటే, ఒక డేటాబేస్ తీసుకుంటే, ఒక స్ప్రెడ్ షీట్ తీసుకుంటే ఇగో ఇది అని చెప్పేసి టోటల్ వచ్చేస్తుంది. మీరు ఏ విధంగా ఫిల్టర్ చేసినా 2 నిమిషాల్లో మిగిలిన ఏ అకౌంట్ లకు చేయాలో వచ్చేస్తుంది. ఆ అకౌంట్ అందరికి పెద్ద కంపెనీలు ఉద్యోగస్తులకి, ఒక్క నిమిషం అండి, ఉద్యోగస్తులకి 30వ తారీఖుకి ఈ డైరెక్ట్ డిపాజిట్ గా పంపిస్తాం మేము. ఆ లిస్ట్ పంపించేస్తే డైరెక్ట్ గా అదే ప్రోగ్రామ్ ని వాడు రన్ చేసి యూజ్ చేసుకుని ఆ డేటాని ఒక్క నిమిషంలో అందరికీ శాలరీలు వెళ్ళిపోతాయి. సో ఆ విధంగా దీన్ని గిక్కులు అవసరం లేదు, డైరెక్ట్ గా శాలరీలు వెళ్ళిపోతాయి అకౌంట్. సో అదే విధంగా ఇది కూడా చేయొచ్చు కదా, ఇది చెయ్యొచ్చు. అసలు చేయాల్సిందే అట్లా, ఇంకే విధంగా కూడా చేయలేరు. అట్లాంటిది ఇప్పుడు డిసెంబర్ 9 నుంచి ఆగస్టు 15 అండి, ఎన్నో నెలలు, రైట్? ఇక్కడ 7.5 నెలలు, అక్కడ ఒక నెల, దాదాపు 8 నెలలు దాటింది. 8 నెలలు పట్టినప్పుడు మీకు ఇంకా టెక్నికల్ గ్లిచెస్ ఎట్లా ఉంటాయి నాకు అర్థం కాదు. అవి వెరిఫై చేసుకునేది ఉంటే ముందే వెరిఫై చేసుకుని రెడీగా ఉంటే ఇప్పుడు మూడో విషయం, ఒక్క నిమిషమే, మిగిలిన వారు మాట్లాడే ముందు వారు కూడా రెస్పాండ్ అవ్వగలుగుతారు. ఇప్పుడు ఈ రుణమాఫీ పేరు మీద 18,000 కోట్లు అన్నారు కదా, ఇంత లోపల రైతు భరోసా కానీ రైతు బంధు కానీ ఇచ్చిన పాపన పోలేదు. రెండో విషయం, దానివల్ల ఏమైంది, ఇప్పుడు ఆల్రెడీ పంట సీజన్ ఎప్పుడో మొదలైందండి. ఇప్పుడు పెట్టుబడులకు డబ్బులు లేకుండా రైతుల దగ్గర అయిపోయినాయి. ఇది లేటుగా చేయడం వల్ల రుణమాఫీ, నిన్న బట్టి గారే చెప్తున్నారు ఆ బ్యాంకర్స్ మీటింగ్ లో, వాళ్ళతో చెప్తున్నారు, ఇప్పటి వరకు మీరు కేవలం 7,000 కోట్లతో ఏమో రిలీజ్ చేశారు, మేమే మీకు 18,000 కోట్లు పంపించాము, అన్ని డిపాజిట్ అయినా కాకపోయినా రైతుల దగ్గర 18,000 కోట్లు మేమే రిలీజ్ చేస్తే మీరు కేవలం ఈ సంవత్సరం 7,000 కోట్లే ఇప్పుడు ఈ పంటకి పంపిణీ చేశారు అంటే ఏమైంది? రైతులకు రావాల్సిన రుణాలు రాలేదు, ఇటు రైతు బంధు రాలేదు, ఇప్పుడు ఉన్న రుణము చాలా మందికి 45% డబ్బులు